మీరు సైలెంట్గా చదువుకునే వాళ్ళని చూసుంటారు, లేదంటే సైలెంట్గా యోగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళని చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ని సైలెంట్గా చూడటం చూసారా? చూసుండరు. కానీ ఒక క్రికెట్ టీం ఉంది. ఆ టీం బ్యాటింగ్ ఆడితే అపోనెంట్ ఫ్యాన్స్ మొత్తం నోటి మీద వేలు వేసుకొని ఉండాల్సిందే. వాళ్ళు వికెట్ తీస్తే క్రౌడ్ మొత్తం సైలెంట్ అవ్వాల్సిందే. చరిత్ర రాయాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే అనే డైలాగ్ ఈ టీంకి యాప్ట్గా ఉంటుంది. బేసిక్గా ఏ టీం ప్లేయర్స్ అయినా సరే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు అందరూ గోల గోల చేస్తూ అరుస్తూ ఉంటారు. కానీ ఈ టీం ప్లేయర్స్ గ్రౌండ్లోకి దిగి క్రికెట్ ఆడటం మొదలు పెడితే వేరే టీం ఫ్యాన్స్ అందరూ సైలెంట్గా చూస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే తుఫాన్ వచ్చే ముందు ఆ సైలెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళ బ్రాండ్ నేమ్ సైలెన్స్ అయినా కానీ వాళ్ళ బ్యాట్ నుంచి వచ్చే సౌండ్ మాత్రం చాలా వైలెంట్గా ఉంటుంది. ఒప్పల్లో కొడితే బాల్ తొప్పల్లో పడాల్సిందే. 6 బౌండరీ 70 మీటర్లు కాదు, 100 మీటర్లు పెట్టినా సరే తగ్గేదేలే అన్నట్టు వీళ్ళ ఆట ఉంటుంది. వీళ్ళు ఆడే బ్యాటింగ్కి ఫీల్డర్స్ని గ్రౌండ్లో పెట్టడం కాదు, స్టేడియం పైన పెట్టాలి. న్యాచురల్గా సూర్యుడి నుంచి వచ్చే సన్ స్ట్రోక్ ఎలా ఉంటుందో మనలో చాలా మంది తెలియదు. కానీ వీళ్ళు ఆడే బ్యాటింగ్ స్ట్రోక్ దెబ్బ మాత్రం మోతం మోగిపోతుందంతే. ఆ సూర్యుడు ఉదయాన్నే లేస్తాడు, సాయంత్రానికి పడిపోతాడు. కానీ ఈ సూర్యుడు లేస్తే డిగ్రీలు కాదు, రికార్డులు కూడా బద్దలైపోవాల్సిందే. రాత్రిపూట కూడా వేరే టీమ్స్ని వేడెక్కిచ్చేస్తారు. ఒక పక్క చల్లగాలి వేస్తున్నా కానీ ఇంకో పక్క ఒక్క పోసేలాగా చేస్తారు. చీర్ లీడర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఒక్క సెకండ్ కూడా దొరకదు. చేతులు లేపే అంపైర్స్కి కనీసం దించే ఛాన్స్ కూడా ఎవరు. వీళ్ళు బ్యాటింగ్ ఆడేటప్పుడు ఫీల్డర్స్కి పెద్దగా పని ఉండదు, ఎందుకంటే ఆడే ప్రతి బాల్ బౌండరీ బయట ఉంటుంది కాబట్టి. ఒక్క ఫేమస్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ కూడా లేని టీం అని వేలు చూపించిన ప్రతి వేలు నోటు మీద ఉండేలాగా చేశారు. ఎవరా టీం అనుకుంటున్నారా? ఆయుధాలతో వైలెన్స్ ఎవడైనా క్రియేట్ చేస్తాడు, కానీ సైలెన్స్తో కూడా వైలెన్స్ క్రియేట్ చేసే ఏకైక టీం SRH, సన్ రైజర్స్ హైదరాబాద్. 2008 జనవరి 24 హైదరాబాద్ క్రికెట్ ఫ్రాంచైజీని డెక్కన్ క్రోనికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ 891 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. ఈ టీంకి కెప్టెన్గా వివిఎస్ లక్ష్మణ్ని తీసుకున్నారు. డెక్కన్ చార్జర్స్ టీం మంచి స్టార్ ప్లేయర్స్ని తీసుకుంది. ఆడమ్ గిల్క్రిస్ట్, ఆండ్రూ సేమాన్స్, షాహిద్ అఫ్రిది, స్కాట్ స్టైర్స్, హార్షల్ గిబ్స్, అలాగే మెయిన్ బౌలర్స్ అయిన ఆర్పీ సింగ్, చెమిందవాస్, దాంతోపాటుగా రోహిత్ శర్మ, వేణుగోపాలరావు అండ్ ప్రజ్ఞానోజా లాంటి ప్లేయర్స్ని డెక్కన్ చార్జర్స్ తీసుకున్నారు. ఈ టీంని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీ టీం అని చెప్పి పొగటం స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా కప్పు ఈ టీమే కొడుతుందని చెప్పి కూడా అనుకున్నారు. కానీ పర్ఫార్మెన్స్ చూస్తే పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఆండ్రూ సైమన్స్ని 11 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అండ్ ఆ లీగ్లో తనే సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. అలాంటిది ఆ సీజన్ మొత్తం మీద తను కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మ్యాచెస్ ఉండడంతో తను లీగ్ మధ్యలో వదిలేసి ఆస్ట్రేలియా టీం తరపున ఆడటానికి వెళ్ళిపోయాడు. 6 గేమ్స్ ఫినిష్ అయ్యాక కెప్టెన్ వివిఎస్ లక్ష్మణ్కి ఇంజరీ అయింది. ఇంకా తర్వాత తను మళ్ళీ ఆడలేదు. ఆర్పీ సింగ్, ప్రజ్ఞానోజా అండ్ షాహిద్ అఫ్రిది మాత్రమే 4 వికెట్ల కన్నా ఎక్కువ వికెట్లు తీశారు. హోమ్ గ్రౌండ్లో అందరూ మ్యాచ్లు గెలుస్తూ ఉంటే మన వాళ్ళు వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ వచ్చారు. లీగ్లో 14 మ్యాచ్ల్లో కేవలం వాళ్ళు 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. ఫస్ట్ సీజన్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో నిలిచింది డెక్కన్ చార్జర్స్ టీం. దీంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. కానీ ఆ ఫ్యాన్స్కి తెలియదు కదా నెక్స్ట్ ఇయర్ డెక్కన్ చార్జర్స్ కంబ్యాక్ ఇస్తుందని. 2009లో డెక్కన్ చార్జర్స్ సీన్ మొత్తాన్ని మార్చేసింది. జెర్సీ మార్చింది, సీఈఓని మార్చింది, కోచ్ని కూడా మార్చేసింది. వివిఎస్ లక్ష్మణ్ యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కెప్టెన్సీ నుంచి కూడా తను పక్కకు తప్పుకున్నాడు. ఈసారి చాలా మంది యంగ్ ప్లేయర్స్ని తీసుకున్నారు. స్ట్రాటజీ, అప్రోచ్, ప్లానింగ్ అంతా మార్చేశారు. అండ్ వీటికి తగ్గ ఫలితం కూడా దక్కింది. ఆండ్రూ సేమాన్స్, రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఆడారు. అలాగే ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా కెప్టెన్సీ చాలా బాగా చేశాడు. సెమీఫైనల్స్ మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పైన కేవలం 35 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. ఆర్సీబీ మీద ఫైనల్ మ్యాచ్లో కేవలం 143 పరుగులు మాత్రమే చేశారు. చాలా మంది ఈ స్కోర్తో కప్పు గెలవటం అసాధ్యం అని చెప్పి అనుకున్నారు. అండ్ ఆర్సీబీ కప్పు గెలుస్తుందని చెప్పి కూడా అందరూ డిసైడ్ అయిపోయారు. కానీ ఆ మ్యాచ్ని డెక్కన్ చార్జర్స్ గెలిచి తమ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2009లో కప్ గెలిచిన తర్వాత 2010 సీజన్కి డెక్కన్ చార్జర్స్ మీద అందరికీ హోప్స్ బాగా పెరిగిపోయాయి. డెక్కన్ చార్జర్స్ కూడా సెమీఫైనల్స్ వరకు బాగానే ఆడారు. కానీ ఆ తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో ఆ సీజన్ వాళ్ళు 4th ప్లేస్లో నిలిచారు. 2011 సీజన్కు ముందు డెక్కన్ చార్జర్స్ టీం ప్లేయర్స్ అందరినీ ఆక్షన్లో పెట్టింది. ఈసారి కొత్తగా క్యామరన్ వైట్, జేపీ డుమ్ని, ఇషాంత్ శర్మ, డేల్ స్టేన్ అండ్ కెప్టెన్గా కుమార్ సంగకారాన్ని తీసుకున్నారు. అండ్ ఆ టైంలో రోహిత్ శర్మని, ఆడమ్ గిల్క్రిస్ట్ని, ఆర్పీ సింగ్ని అలాగే ఆండ్రూ సేమన్స్ని కూడా వాళ్ళు వదిలేయడం జరిగింది. ఈ సీజన్లో డెక్కన్ చార్జర్స్ చాలా బ్యాడ్గా పర్ఫామ్ చేశారు. ఫ్యాన్స్ అందరూ రోహిత్ శర్మని రిటైన్ చేసుకోలేదని చెప్పి మేనేజ్మెంట్ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ 2012 సీజన్లో డెక్కన్ చార్జర్స్కి ఇంకా పెద్ద దెబ్బ పడింది. పేస్ బౌలర్ ఇషాంత్ శర్మకి ఇంజరీ అవడంతో తను ఆడలేకపోయాడు. బౌలింగ్ కూడా బాగా వీక్గా అయిపోయింది. కేవలం శిఖర్ ధవన్, డేల్ స్టేన్ అండ్ క్యామరన్ వైట్ మాత్రం ఆడారు. ఈ సీజన్లో 2011 కంటే ఇంకా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టేబుల్లో మళ్ళీ లాస్ట్ పొజిషన్కి చేరారు
డెక్కన్ చార్జర్స్. ఆ తర్వాత నుంచి డెక్కన్ చార్జర్స్ టీం మాయమైపోయింది. 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్ టీమ్ గా ఉన్న డెక్కన్ చార్జర్స్ ఎందుకని సడన్ గా ఇలా మాయమైపోయింది ఇప్పుడు చూద్దాం. డెక్కన్ చార్జర్స్ 5 సీజన్స్ లో కేవలం ఒక్కసారి మాత్రమే కప్పు గెలిచింది. మిగిలిన సీజన్స్ లో ఒకసారి సెమీఫైనల్స్ కి వచ్చి మిగతా 3 సీజన్స్ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. డెక్కన్ చార్జర్స్ టీం ఓనర్ అయిన డెక్కన్ క్రానికల్ వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్ కి ఫీని పే చేయలేకపోయింది. స్పాన్సర్స్ లేక బాగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అందుకని ఫ్రాంచైజీని 12 సెప్టెంబర్ 2012 అమ్మకానికి వేలం పాట పెట్టారు. కానీ ఫ్రాంచైజీని కొనడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పీవీపీ వెంచర్స్ కొనడానికి ముందుకు వచ్చినా కానీ వాళ్ళు పెట్టిన కండిషన్స్ కి డెక్కన్ చార్జర్స్ ఒప్పుకోలేదు. ఇంకా 14 సెప్టెంబర్ 2012 డెక్కన్ చార్జర్స్ టీమ్ ని బీసీసీఐ ఐపీఎల్ నుంచి పూర్తిగా తొలగించింది. బీసీసీఐ ఇంత సడన్ గా డెక్కన్ చార్జర్స్ ని తొలగించడానికి కారణం బీసీసీఐ రూల్స్ ప్రకారం వేరే ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఒకవేళ తప్పుకోవాలని చెప్పి అనుకుంటే వాళ్ళు వేరే ఫ్రాంచైజ్ తో రీప్లేస్ చేసి తప్పుకోవాలి. పీవీపీ వెంచర్స్ డెక్కన్ చార్జర్స్ ని కొనడానికి వచ్చినా సరే కొన్ని కారణాల వలన డెక్కన్ చార్జర్స్ దాన్ని ఒప్పుకోలేదు. సో ఈ రూల్ ని ఫాలో అయినందుకు బీసీసీఐ డెక్కన్ చార్జర్స్ ని పూర్తిగా తొలగించేసింది. వెంటనే వేరే హైదరాబాద్ టీం కి టెండర్ ని పిలిచింది. బట్ బీసీసీఐ ఇలా చేయటం డెక్కన్ చార్జర్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళని ఐపీఎల్ నుంచి తీసేసినందుకు డెక్కన్ చార్జర్స్ మేనేజ్మెంట్ బీసీసీఐ పైన కోర్టులో కేసు వేసింది. డెక్కన్ చార్జర్స్ టీం కి ఇలా జరగటం తెలుగు స్టేట్ లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. సో ఆ టైంలో హైదరాబాద్ కి ఐపీఎల్ క్రికెట్ టీం లేదు. డెక్కన్ క్రానికల్ బ్యాంక్రప్ట్ అయిపోయిన తర్వాత చెన్నై బేస్డ్ సన్ టీవీ నెట్వర్క్ కంపెనీ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ని వేలం పాటలో దక్కించుకుంది. ప్రతి సంవత్సరం 85 కోట్లు చొప్పున 5 సంవత్సరాల డీల్ కి వాళ్ళు రైట్స్ ని సంపాదించుకున్నారు. మనందరూ తెలిసిందే సన్ టీవీ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెలివిజన్ నెట్వర్క్స్. వీళ్ళకి 32 టీవీ ఛానల్స్ అలాగే 45 ఎఫ్ఎం ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ సన్ టీవీకి ఓనర్ కళానిధి మారన్. ఈయన కూతురే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి సీఈఓ అయిన కావ్య మారన్. సో మొత్తానికి డిసెంబర్ 20న ఎస్ఆర్హెచ్ లోగోని రివీల్ చేశారు. 2013 మార్చి 8వ తారీఖున టీం యొక్క జెర్సీని కూడా రివీల్ చేశారు. 2013 మార్చి 12వ తారీఖున జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన టీం యాంథమ్ ను కూడా రిలీజ్ చేశారు. ఫైనల్ గా 2013లో కొత్త టీంతో హైదరాబాద్ మళ్ళీ ఐపీఎల్ లోకి ఎంటర్ అయింది. మళ్ళీ మన తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కి ఆశలు చిగురించాయి. తెలుగు స్టేట్స్ లో క్రికెట్ ఫీవర్ మళ్ళీ మొదలైంది. కానీ అందరికున్న డౌట్ డెక్కన్ చార్జర్స్ టీమ్ లో క్రికెట్ ప్లేయర్స్ ఏమైపోయారని చెప్పి. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ డెక్కన్ చార్జర్స్ నుంచి 20 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. ఇంకో 13 స్లాట్స్ ని ఓపెన్ గా ఉంచుకుంది. ఈ 13 స్లాట్స్ లో 8 మంది ఇండియన్ ప్లేయర్స్ ని అలాగే 5 ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఎస్ఆర్హెచ్ టీం తీసుకోవడం జరిగింది. మొత్తానికి 2013లో ఎస్ఆర్హెచ్ తమ డెబ్యూని స్టార్ట్ చేసింది. కుమార్ సంగకార 9 మ్యాచ్లకి కెప్టెన్ గా చేశాడు. అండ్ మిగిలిన మ్యాచెస్ కి క్యామెరన్ వైట్ కెప్టెన్ గా చేశాడు. ఆ సీజన్ లో కొత్తగా వచ్చిన ఎస్ఆర్హెచ్ టీం ఆ టైంలో బాగా పర్ఫార్మ్ చేసింది. ప్లే ఆఫ్స్ వరకు వచ్చి రాజస్థాన్ రాయల్స్ చేతిలో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. 2014 సీజన్ లో సంగకారాన్ని కెప్టెన్ గా తీసేసి డారెన్ సామిని కెప్టెన్ గా చేశారు. అండ్ శిఖర్ ధావన్ ని వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ 6th పొజిషన్ లో నిలిచింది. 2015 సీజన్ లో డారెన్ సామిని కెప్టెన్ గా తీసేసి డేవిడ్ వార్నర్ ని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఆ సీజన్ లో 13 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుని 11 ప్లేయర్స్ ని రిలీజ్ చేశారు. అండ్ అదే సీజన్ లో మొత్తం మురళీధరన్ ని బౌలింగ్ కోచ్ గా అపాయింట్ చేసుకున్నారు. ఈసారి కూడా మళ్ళీ ఎస్ఆర్హెచ్ 6th పొజిషన్ లోనే నిలిచింది. తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయారు. మన తెలుగు టీం ఎప్పుడెప్పుడు కప్పు కొడుతుందని చెప్పి వెయిట్ చేస్తూ ఒక చిన్న హోప్ తో టీం కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నెక్స్ట్ సీజన్ రానే వచ్చేసింది. 2016 సీజన్ ఎస్ఆర్హెచ్ టోటల్ గా 15 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుని 9 ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. టీం చూడటానికి అంత స్ట్రాంగ్ గా కనిపించలేదు. ఫ్యాన్స్ కూడా బాగా డౌట్ పడుతూ వచ్చారు. బట్ వాళ్ళ డౌట్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఆ టీం జస్ట్ ఆడటమే కాదు కప్పును కూడా వేటాడింది. వాళ్ళ బౌలింగ్ యూనిట్ ని చూస్తే అందరికి చెమటలు పట్టేవి. ఒక పక్క వరుసగా 5 బాల్ అవుట్ స్వింగ్ వేసి సడన్ గా ఇన్ స్వింగ్ వేసి వికెట్ లేపేసే భువనేశ్వర్ కుమార్. ఇంకో పక్కన లెఫ్ట్ ఆర్మ్ కటర్స్ తో స్లో బాల్స్ తో మ్యాజిక్ చేసే ముస్తఫిజీర్. వీళ్ళకి తోడు మిడిల్ ఓవర్స్ లో డెడ్లీ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్. సపోజ్ ఒక టీం 200 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే మాక్సిమం గెలిచే ఛాన్స్ ఉంటాయి. కానీ ఎస్ఆర్హెచ్ టీం ఒకటే 120 కొట్టినా కానీ చాలా ఈజీగా డిఫెండ్ చేసుకోగలదు. అంటే వాళ్ళ బౌలింగ్ ఆ సీజన్ లో ఎంత డేంజర్ గా ఉందో మీరే ఊహించుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ మొత్తం రఫ్ ఆడిచ్చేసింది. మొత్తానికి 2016లో ఫైనల్స్ కూడా చేరుకుంది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ రెండు టీమ్స్ కూడా కప్పు గెలవడానికి రెడీ అయిపోయాయి. అండ్ మ్యాచ్ అక్కడ తెలుసా, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కాబట్టి మ్యాచ్ అందరూ ఆర్సీబీ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. పైగా ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూస్తే అందరికి బురుకు పుట్టాల్సిందే. ఫుల్ ఫామ్ లో ఉన్న క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, వీళ్ళతో పాటుగా కేఎల్ రాహుల్, షేన్ వాట్సన్ ఇలా బ్యాటింగ్ లైనప్ మొత్తం డేంజరస్ బ్యాట్స్మెన్స్ తో ఫిల్ అయిపోతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బెన్ కటింగ్ సాయంతో 208 పరుగులు చేసింది. కానీ చిన్నస్వామి స్టేడియంలో ఈ టార్గెట్ వాళ్ళకి చాలా చిన్నది. అండ్ అది కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఉందంటే అది చాలా తక్కువ అని చెప్పాలి. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ
10.3 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఒక పక్క క్రిస్ గేల్, ఇంకో పక్కన ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన విరాట్ కోహ్లీ డేంజరస్ బౌలింగ్ అటాక్ ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ని కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక అందరూ ఆర్సీబీదే కప్ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అప్పుడే ఎస్ఆర్హెచ్ వాళ్ళ బౌలింగ్ తడాకాన్ని బయటకు తీసింది. చూస్తూ ఉండగానే మ్యాచ్ చిన్నగా ఎస్ఆర్హెచ్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ ఓవర్ ముగిసేసరికి ఆర్సీబీ వాళ్ళు 200 పరుగులు చేసి 8 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ ఓడిపోయారు. తీరా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అసలు ఆర్సీబీ ఆ మ్యాచ్ ఎలా ఓడిపోయిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఆర్సీబీ బాగాడింది, కానీ ముస్తఫిజర్ అండ్ బెన్ కటింగ్ మ్యాజిక్ తో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు టర్న్ అయ్యి ఎస్ఆర్హెచ్ ని కప్పు లిఫ్ట్ చేసేలాగా చేశారు. పైగా ఆర్సీబీ దరిద్రం ఏంటంటే ఆర్సీబీ వాళ్ళు ఇప్పటి వరకు 3 సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరుకున్నారు. అండ్ ఆ 3 సార్లలో 2 సార్లు హైదరాబాద్ చేతిలో ఓడిపారు. 2016 సీజన్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా భువనేశ్వర్ కుమార్ కి పర్పుల్ క్యాప్ వచ్చింది. ముస్తఫిజర్ కి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వచ్చింది. అండ్ ఆ టైంలో పవర్ ప్లేలో పిచ్చకొట్టుడు కొట్టి ఎస్ఆర్హెచ్ ని ఒంటి చేత్తో గెలుపువైపు తీసుకుని వెళ్లిన డేవిడ్ వార్నర్ ఆ సీజన్ మొత్తం చెలరేగాడాడు. ప్రెసెంట్ డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ కి ఆడకపోయినా కానీ మన తెలుగు టీం వాళ్ళు వార్నర్ ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే తన ఆటతోనే కాదు, తన డాన్స్ తో కూడా అందరినీ ఎంటర్టైన్ చేశాడు. అండ్ ఎప్పటికీ మన టాలీవుడ్ మూవీ రీల్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ 2017 సీజన్ లో ఎస్ఆర్హెచ్ 17 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది అండ్ 6 ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. ఈ సీజన్ లో కూడా ఎస్ఆర్హెచ్ బాగా ఆడింది. టేబుల్లో 3rd పొజిషన్ నిలిచింది. చివరికి ఎలిమినేటర్ లో కేకేఆర్ తో ఓడిపోయింది. ఈ సీజన్ లో కూడా భువనేశ్వర్ కుమార్ కి పర్పుల్ క్యాప్ వచ్చింది అండ్ డేవిడ్ వార్నర్ కి ఆరెంజ్ క్యాప్ దక్కింది. 2018లో ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ కేసు గురించి మీరు వినే ఉంటారు. దీనివల్ల బీసీసీఐ డేవిడ్ వార్నర్ ని ఆ సీజన్ ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసింది. అందువల్లే న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ని ఎస్ఆర్హెచ్ టీమ్ కి కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఈ సీజన్ కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ తో బాగా పర్ఫార్మ్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకున్న టీం సిఎస్కే. పంజాబ్ మీద 116 స్కోర్ ని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ లోయెస్ట్ స్కోర్ ని డిఫెండ్ చేసుకున్న టీం ఎస్ఆర్హెచ్. 2018లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జస్ట్ 118 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. కానీ టార్గెట్ ని చేస్ చేస్తున్న ముంబై టీం కేవలం 87 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయింది. బట్ ఈ సీజన్ లో ఫైనల్ కి చేరుకున్న ఎస్ఆర్హెచ్ సిఎస్కే తో ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ ఆ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. 2019 సీజన్ కి మళ్ళీ డేవిడ్ బై రీఎంట్రీ ఇచ్చాడు. కానీ కెప్టెన్సీ మాత్రం డేవిడ్ వార్నర్ కి ఇవ్వలేదు. కేన్ విలియమ్సన్ టీమ్ కి కెప్టెన్ గా కొనసాగాడు. భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా నిర్వహించాడు. కానీ బ్యాడ్ లక్ కొద్ది కేన్ విలియమ్సన్ సీజన్ మధ్యలోనే ఇంజరీ అయ్యాడు. ఇంకా సీజన్ భువనేశ్వర్ కుమారే కెప్టెన్ గా కంటిన్యూ చేశాడు. 2019లో కూడా ఎస్ఆర్హెచ్ కొంచెం బాగానే పర్ఫార్మ్ చేసింది. టేబుల్లో 4th ప్లేస్ లో నిలిచింది. డేవిడ్ వార్నర్ కి మళ్ళీ ఆరెంజ్ క్యాప్ వచ్చింది. ఈ ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ హిస్టరీలోనే 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ప్లేయర్ గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 2020 సీజన్ కోవిడ్ రావడం వలన ఐపీఎల్ ని పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్ లో కండక్ట్ చేశారు. అండ్ అది కూడా దుబాయ్ లో. ఈ సీజన్ లో మళ్ళీ డేవిడ్ వార్నర్ ని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఈ సీజన్ కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వర్క్ రీచ్ అయింది. ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీని అయితే బీట్ చేసింది, కానీ తర్వాత ఢిల్లీ టీమ్ తో తలబడి ఓడిపోయింది. 2016లో కప్పు గెలిచినప్పటి నుంచి 2020 వరకు ఎస్ఆర్హెచ్ బాగా పర్ఫార్మ్ చేసింది. కానీ అక్కడి నుంచే ఎస్ఆర్హెచ్ పతనం స్టార్ట్ అయింది. 2021 యాక్షన్ లో ఎస్ఆర్హెచ్ 22 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది అండ్ 5 ప్లేయర్స్ ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ 2021 సీజన్ లో ఫస్ట్ 7 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అందుకనే టీమ్ మేనేజ్మెంట్ డేవిడ్ వార్నర్ ని కెప్టెన్ గా తీసేసి మళ్ళీ కేన్ విలియమ్సన్ ని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. కానీ ఎన్ని మార్పులు చేసినా కానీ ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ పొజిషన్ లో నిలిచింది. దీంతో తెలుగు ఫ్యాన్స్ అందరూ బాగా డిసప్పాయింట్ అయిపోయారు. ఈ పూర్ పర్ఫార్మెన్స్ వలన 2022లో మెగా ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ జానీ బెస్ట్రో, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, మనీష్ పాండే, సందీప్ శర్మ అండ్ సిద్ధాంత్ కౌల్ ని రిలీజ్ చేసింది. అండ్ ఆ టైంలో ఎస్ఆర్హెచ్ చాలా పెద్ద మిస్టేక్ చేసింది. కీ ప్లేయర్స్ అయిన డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ ని వాళ్ళు వదిలేశారు. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్ అండ్ ఉమర్ మాలిక్ ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆక్షన్ లో భువనేశ్వర్ ని, నటరాజన్ ని, మార్కో ఎన్సన్ ని, మర్క్రమ్ ని, రాహుల్ త్రిపాఠిని, అభిషేక్ శర్మని, రొమారియో షెపర్డ్ ని, వాషింగ్టన్ సుందర్ ని, నికోలస్ పోరన్ ని, అలాగే గెన్ ఫిలిప్స్ ని వాళ్ళు రిటైన్ చేసుకోవడం జరిగింది. ఈ 2022 సీజన్ లో కూడా ఎస్ఆర్హెచ్ 8th పొజిషన్ లో నిలిచింది. 2022 సీజన్ లో కేన్ విలియమ్సన్ బాగా ఫెయిల్ అవడంతో 2023కి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా మర్క్రమ్ ని అపాయింట్ చేశారు. అండ్ ఆ సీజన్ లో కేన్ విలియమ్సన్ ని, రొమారియో షెపర్డ్ ని, నికోలస్ పోరన్ ని రిలీజ్ చేసి కొత్తగా హ్యారీ బ్రూక్స్ ని, మయాంక్ అగ్రవాల్ ని, ఎన్రిస్ క్లాసిన్ ని, అలాగే అదిల్ రషీద్ ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఈసారి కూడా ఎన్ని చేంజెస్ జరిపినా కానీ రిజల్ట్ మాత్రం అస్సలు మారలేదు. మళ్ళీ టేబుల్లో ఎస్ఆర్హెచ్ లాస్ట్ పొజిషన్ లో నిలిచింది. ఇలా వరుసగా 3 సార్లు ఎస్ఆర్హెచ్ లాస్ట్ పొజిషన్ లో నిలిచింది. ఇంకందరూ ఎస్ఆర్హెచ్ పని అయిపోయిందని చెప్పి అనుకున్నారు. అసలు వేరే టీమ్ తో కాంపిటీషన్ ఇవ్వట్లేదు. ఎస్ఆర్హెచ్ టీం అంటే ఏదో
అవతల టీంకి 2 పాయింట్స్ ఇవ్వడానికి వచ్చినట్టు వస్తుంది అని చెప్పి చాలా మంది ఎస్ఆర్హెచ్ ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఎస్ఆర్హెచ్ పత్రానికి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా ఒక రీజన్. జస్ట్ ఒక్క సీజన్ పూర్గా పర్ఫార్మెన్స్ చేసినందుకు కెప్టెన్స్ ని మార్చేస్తూ వచ్చారు. అండ్ రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ లాంటి వాల్యుబుల్ ప్లేయర్స్ ని వాళ్ళు రిలీజ్ చేసేసి రిటైన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ ఆ మిస్టేక్ ని చేయకూడదని చెప్పనుకుంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఈసారి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ని 20.5 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఆ డబ్బులకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసేలాగా తన కెప్టెన్సీ చేశాడు ప్యాట్ కమిన్స్. ఎస్ఆర్హెచ్ చేసిన ఇంకొక మంచి డెసిషన్ ఏంటంటే యంగ్ ప్లేయర్స్ ని సపోర్ట్ చేయడం. మొదట్లో అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ చాలా మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు, కానీ వాళ్ళిద్దరిని అస్సలు వదలకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అభిషేక్ శర్మని మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా ట్రైన్ చేశారు. అండ్ ఇప్పుడు అపోజిషన్ బౌలర్స్ ని తను పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. అండ్ ఇటు సమద్ను కూడా మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా రెడీ చేశారు. ప్రెసెంట్ అయితే వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే ప్రతి ఒక్క టీం కి నరాలు కట్టేపోవాల్సిందే. 11 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్న ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ ని ఈ సీజన్ లో బ్రేక్ చేశారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ రికార్డ్ ని క్రియేట్ చేస్తే మళ్ళీ వాళ్ళ రికార్డ్ నే వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. ఎంతో ముందు హైయెస్ట్ స్కోర్ రికార్డ్ చేసిన ఆర్సీబీ మీద 287 పరుగులు కొట్టి కొత్త రికార్డుని క్రియేట్ చేశారు. రీసెంట్ గా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో 125 పరుగులు చేసి హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇన్ ఐపీఎల్ రికార్డు కూడా వాళ్ళు బ్రేక్ చేయడం జరిగింది. ఈ పవర్ ప్లే స్కోర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా 300 కొట్టేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ జస్ట్ మిస్ అయిందంతే. ఏం పర్లేదు, సీజన్ ఇంకా మిగిలింది. ఆ రికార్డును కూడా మనం త్వరలోనే చూడొచ్చు. రికార్డుల సంగతి పక్కన పెడితే కప్పు గెలవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈసారి మాత్రం 2024 ఐపీఎల్ సీజన్ లో కప్పు గెలవడానికి ఎస్ఆర్హెచ్ అయితే గట్టి పోటీ అవబోతుంది. ఒకప్పుడు మంచి బౌలింగ్ టీమ్ గా అనుకున్న ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు సడన్ గా మంచి బ్యాటింగ్ టీమ్ గా కన్వర్ట్ అయిపోయింది. కానీ నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది, 2016, 2017, 2018 సీజన్స్ లో ఎస్ఆర్హెచ్ చూపించిన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు కనుక చూపించారనుకోండి అవతల టీం కి మామూలు చుక్కలు కాదు. నాకు తెలిసి అదే బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక రిపీట్ అయితే మాత్రం క్రికెట్ చరిత్రలోనే ఒక సుప్రీం క్రికెట్ టీమ్ గా ఎస్ఆర్హెచ్ మిగిలిపోతుంది. అలాంటి ఎస్ఆర్హెచ్ చూడాలనే ఆశ మీకు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈసారి ఎస్ఆర్హెచ్ టీం కప్పు గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.